పవన్ కళ్యాణ్ గారు నేను మీకు బిగ్ ఫ్యాన్ సార్. ఎప్పటి నుంచి కాదు, 1996 మీకు మొదటి సినిమా రిలీజ్ అయింది కదా, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, అప్పటి నుంచి నేను మీకు పెద్ద ఫ్యాను. దాని తర్వాత గోకులంలో సీత, బద్రి, దాని తర్వాత జానీ. మీ సినిమాలు చూస్తే అవి ఆ కాలంలో నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అప్పటి కాలంలో మీరు మీ స్టైల్ అనేది మాకు ఒక రోల్ మోడల్ గా ఉండేది. మీరు ఎప్పుడైతే రాజకీయాల్లోకి అడుగు పెట్టారో అప్పటి నుంచి మీ మీద చాలా నెగిటివ్ ప్రచారం అయితే జరుగుతుంది. ఫ్యాన్స్ అయిన మేమే ఎన్నో మాటలను అయితే పడవలసి వచ్చింది. అయినా సరే మీరు మాకు నెక్స్ట్ లెవెల్ హీరో, అలాగే నెక్స్ట్ లెవెల్ రాజకీయ నాయకుడు కూడాను. ప్రతి రాజకీయ పార్టీ మనం చూసుకున్నట్లయితే అది స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ పార్టీ అనేది అధికారంలోకి వచ్చే వరకు ఒడిదుడుకులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ కూడా 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఒడిదుడుకులు అయితే ఎదుర్కొంది, ఎన్నో అవమానాలు అయితే భరించింది, అలాగే ఎన్నో వైఫల్యాలు కూడా చూసింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో జనసేన పార్టీ అనేది స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని వైఫల్యాలను ఎదుర్కోవాల్సి వచ్చింది అనే విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రియల్ ఫ్యాక్ట్స్ సంబంధించిన వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. అలాగే రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ గురించి, లోకల్, స్టేట్, సెంట్రల్, గ్లోబల్ కి సంబంధించిన పొలిటికల్ ఇష్యూస్ గురించి కూడా నేను వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఈ వీడియో చేయడానికి పడిన కష్టానికి, అలాగే నా ఛానల్ కి మీరు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీని అయితే పెట్టడం జరిగింది. అయినప్పటికీ పార్టీలో ఒక సంస్థాగతమైన నిర్మాణం అయితే లేదు, ఒక రాష్ట్ర కార్యవర్గం లేదు, జిల్లా కమిటీలు లేవు, చెప్పుకోదగ్గ పెద్ద నాయకుడు లేడు. ఓన్లీ నాదెండ్ల మనోహర్ తప్పితే పార్టీలో గొప్ప గొప్ప నాయకులను తయారు చేయలేని పార్టీ అధినాయకత్వం కూడా ఒక ఫెయిల్యూర్ కిందకైతే వస్తుంది. 10 సంవత్సరాల నుంచి నడుస్తున్న జనసేన పార్టీలో ఒక అధినాయకుడు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఇకపోతే రెండవది, రాజకీయ నాయకుడు ప్రజల సమస్యల పట్ల పోరాటం అయితే చేయాలి. ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో మనం చూసుకున్నట్లయితే జనసేన పార్టీకి ఒక క్లారిటీ అయితే లేదు, ఒక సుస్థిరమైన ప్లానింగ్ అనేది లేదు. సేపు జగన్మోహన్ రెడ్డిని, వాళ్ళ పార్టీని తిట్టడం, సభలలో సినిమా డైలాగులు చెప్పడం, నేను సీఎం ని అవుతానని చెప్పి సినిమా డైలాగులు చెప్పడం, ప్రజా సమస్యల పట్ల ఒక అవగాహన అయితే లేదు. ఒక సమస్య వచ్చిందంటే దానికి పరిష్కారం ఎలా చేయాలి, ఎలా పోరాడాలి అనే ఆలోచన అయితే లేదు. ఇది ఆయన తెలివితేటల మీద మనకు వచ్చే డౌట్ అని చెప్పవచ్చు. ఇది ఒక వైఫల్యమే. జనాలకి ఎప్పుడు నాయకుడిలా మాత్రమే కనిపించాలి, హీరోలా కాదు. గ్రౌండ్ లో ఏం జరుగుతుంది ఏంటనేది గ్రౌండ్ వర్క్ అయితే లేదు. ఒక రోజు సమస్య గురించి మాట్లాడడం, మరో రోజు సైలెంట్ గా ఉండడం, ఎంతసేపు చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తున్నట్లు ఉంటారు. పార్టీ పరంగా సొంతంగా ఎదగాలి అనే ఆలోచన అయితే లేదు. కనీసం మన రాష్ట్రంలో ఉన్న 175 స్థానాలకు పోటీ చేయడానికి ఆ పార్టీలో ఎంతమంది నాయకులు ఉన్నారు, అది కూడా టీడీపీ మీద డిపెండ్ అవడమే. ఇది ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా పెద్ద వైఫల్యమే. ఇటువంటివి చూసుకున్నట్లయితే ఇంకా చాలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి చూసుకున్నట్లయితే ఆయనకు దేశ సేవ అంటే బాగా ఇష్టం. కానీ ఒక పద్ధతి, ప్రణాళిక అంటూ ఏమీ లేకుండా రోజుకో మాట మాట్లాడడం, ఏదో సరదా కబుర్లు చెప్పి టీడీపీ కోసమే పనిచేసే ఫుల్ టైం యాక్టర్ గా ఉంటది ఆయన పద్ధతి. డబ్బుల కోసమే ఆయన సినిమాలు చేస్తున్నానని ఆయన చెప్పాడు. అది ఎంత పిచ్చి స్టేట్మెంటో తెలుసా? ఆయనకు ఉన్నటువంటి ఫేమ్ కి అభిమానులు సినిమాలకు ఇచ్చే ఫండ్స్ పార్టీ పండుగ ఇవ్వగలరు. ఆయన పార్టీ నడపాలంటే డబ్బు ముఖ్యం కాదు, సుస్థిరమైన ప్లానింగ్, ఓటమి వచ్చినప్పటికీ నిలబడే నిబద్ధత, జనాలకు ఏది మంచిది ఏది చెడ్డది అని చెప్పగలిగే జ్ఞానం ఉండాలి. ఇదే కాదు, ఆయన చుట్టూ భజన చేసే బ్యాచ్ అయితే ఒకటైతే ఉంటది. వాళ్ళు ఏం చెప్తారంటే మీరు నడిస్తే తోపు, మీరు సీఎం, మీరు దేవుడు, మీరు రావడమే జనాలకు పుణ్యమని త్రివిక్రమ్ సినిమాలో డైలాగుల్లాగా వాళ్ళైతే చెప్తూ ఉంటారు. అటువంటి భజన బ్యాచ్ ని పవన్ కళ్యాణ్ గారు తీసివేసి జనాలకు తన మీద, తన పార్టీ మీద నమ్మకం కలిగించే విధంగా ఆలోచించాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఎవరినో ఓడించడానికి మాత్రమే కాకుండా తనకు తానుగా తను గెలవడానికి, తద్వారా జనాలను గెలవడం కోసం ప్రయత్నించాలి. తను గెలిస్తే జనం గెలిచినట్లు అనే నమ్మకం జనాలకు ఇవ్వాలి. ఇది చేయలేకపోతున్నారు. ఇది కూడా ఆయనకు పెద్ద వైఫల్యమని చెప్పవచ్చు. ఇంకా చాలా చెప్పాలి. ఆయన 10 సంవత్సరాల కాలంలో ఆయన పార్టీలో ఆయన తీసుకున్న నిర్ణయాల్లో వైఫల్యాలు చెప్పాలంటే. ఇది ఫ్రెండ్ ఈ వీడియో ఎవరైతే చివరి వరకు చూస్తున్నారో వాళ్ళైతే జై హింద్ అని టైప్ చేయండి. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.